గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు కనుక చూసినట్లయితే ఏపీకి సంబంధించిన ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ 2 రోజుల పాటు నిపుణులతో చర్చ, నేడు డిక్లరేషన్ ప్రకటిస్తాం. ఎస్ఆర్ఎం గ్రీన్ హైడ్రోజన్ సదస్సు 2025లో సీఎం చంద్రబాబు అయితే వెల్లడించడం జరిగింది. ఇక అందుకు సంబంధించిన ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం చూసుకోవచ్చు. సీఎం చంద్రబాబు సమక్షంలో సెడ్ క్యాంప్ ఎండీ కమలాకర్ బాబుతో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న యూకీకు చెందిన యామ్నా సంస్థ ప్రతినిధి గాల్ బోగిన్, పోలాండ్కు చెందిన జేకేఎస్హెచ్ అండ్ హై ఇన్ఫ్రా సంస్థల ప్రతినిధి ఐకే శ్రీవాత్సవ, చిత్రాల్లో సిఎస్ విజయానంద్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారసత్వ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు. కొంచెం డీటెయిల్ గా చూసుకుందాం. అమరావతిలో హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇక అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక 2 రోజుల సమ్మిట్ ముగిసిన తర్వాత నిపుణులు చేసిన సూచనలతో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ 2025 ప్రకటిస్తామని కూడా వెల్లడించారు. వచ్చే ఏడాది ఇదే రోజు సమావేశమై ఏడాదిలో సాధించిన లక్ష్యాలపై సమీక్షించుకుందామన్నారు. ఇక రాష్ట్రానికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ గేమ్ చేంజర్ కాబోతోంది. దీన్ని పూర్తి సామర్థ్యంతో తక్కువ ఖర్చుతో ఎలా అందుబాటులోకి తేవాలన్నదే ఇప్పుడు కీలకమైన సవాలు. ఇక 2 రోజుల సమ్మిట్లో దీనిపై వినూత్న ఆలోచనలు చేయాలి. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద పరిశీలించిన ఫలితాలు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రపంచానికి ఒక నమూనాగా నిలవాలి. దీనికోసం ప్రపంచంలో ఉన్న సాంకేతికత, నిపుణుల సూచనల ఆధారంగా విలువల జోడింపు అంశాలను కూడా పరిశీలించాలి అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంటూ కూడా ఒక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. ఇక ఇదే విషయానికి సంబంధించి వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్, నమస్కారం. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇక ముందుగా చూసుకున్నట్లయితే అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? బ్రాహ్మణి, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. ఖచ్చితంగా ఇది పాజిటివ్ చూడాలి. ఎందుకంటే గ్రీన్ వ్యాలీ వస్తుందంటే అమరావతికి ఈ మధ్యన ఒకటి వెనుక ఒకటి కదా, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ దాని మీద, అట్లాగే హైడ్రోజన్, గ్రీన్ వ్యాలీ ఇవన్నీ రావడం మంచిది అంటుంది. కానీ రావడం కంటే ఇళ్ళకి పండుగ కావాలంటే వారికి భూములు కేటాయించాలి కదా. జరిగింది ఎందుకు గతంలో మనకు అమరావతిలో అంటే చాలా వాటికి కేటాయించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గతంలో మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 27 సంస్థలు కేటాయించారు. కానీ సాకారం కాకపోతే, ఇవ్వకపోతే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోలే కదా. మొదటి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 27 మన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ముఖ్యంగా అఫీషియల్ గా కేటాయించారు. ఆ కేటాయించిన వాటికి రోడ్లు వేసి, దానికి ప్లాట్లు చేసి, దానికి అప్పచెప్తే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం మొన్న ప్రారంభమైంది కదా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంటే 10 ఏళ్ళు నష్టపోయినాం కదా మనం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం హైదరాబాద్ ఇప్పటిదాకా. కనుక అమరావతికి ఎప్పుడు మారింది? మొన్న కదా మారింది. అందుకనే ఇప్పటికైనా సరే నేను వీటన్నిటికీ భూములు కేటాయించే పరిస్థితి రావాలనుకుంటాను. మొన్నటి మంత్రివర్గ సమావేశంలోనే కొన్నిటికి భూములు కేటాయించారు, మంచిదే. కానీ కేటాయించిన భూములను స్వాధీనం చేయాలి. మంత్రివర్గ సమావేశంలో కేటాయించి అన్ని తీర్మానం చేయడం కాకుండా దాన్ని స్వాధీనం చేసినప్పుడు మాత్రమే సాకారం అవుతుంది. దీన్ని హైడ్రోజన్ గ్రీన్ వ్యాలీని ఒప్పుకుండా ఆహ్వానిద్దాం. దానికి అవసరమైన ఏర్పాటు చేసేసి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకుంటాం. ఇప్పుడు రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కానట్టే, హైదరాబాద్ నగరం 420 సంవత్సరాల క్రితం మొదలు పెడితే ఇప్పుడు ఉన్నట్టే రేపు అమరావతి బాగా పెద్ద నగరంగా విస్తరించాలంటే వాళ్ళకి ఎవరైతే కేటాయించిన భూములు వాళ్ళకి ఇస్తే వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. మనకు కేవలం మౌలిక వసతులు కల్పించి, రోడ్లు, అట్లాగే నీటి సౌకర్యం ఇట్లాంటివి కల్పిస్తే సరిపోతుంది కదా. అది కల్పించిన తర్వాత డెవలప్మెంట్ వాళ్ళది, బిల్డింగ్ ప్లాన్ వాళ్ళది, బిల్డింగ్ ఎట్లా చేసుకుంటే బాగుంటుంది, దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళది. అంటే పెట్టుబడులు అన్ని కూడా ప్రభుత్వమే పెట్టదు కదా. ఒక రకంగా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్, ఒక రకంగా చెప్పాలంటే మనకు సెల్ఫ్ సస్టైన్ కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే భూముల్లో రూపాయి మనకు పరిహారం ఇవ్వలేదు. అవన్నీ కూడా వాళ్ళే భరించి మనకు 1000-1200 గజాలకు ఎకరం ఇచ్చేశారు. కనుక రైతులు కూడా బాగుపడతారు, అభివృద్ధి జరిగితే. అట్లాగే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఉపాధి కూడా దొరుకుతుంది కదా. అందుకని వీలైనంత వరకు వీటిని సాకారం చేయాలంటే భూములు అప్పగింత కావాలి. అది జరగకనే గతంలో అయిపోయింది, ఇప్పుడు జరగాల్సిన అవసరం ఉంది. ఈ పొద్దు లేదు, పొలం లేదు. సరిగ్గా ఇంకొక 3 ఏళ్లలో ఇవన్నీ కాకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా చూసిననుకోండి కష్టం అవుతుంది. ఇంకా వచ్చే ఎన్నికలు ప్రణాళిక కాదు, భవిష్యత్తు లక్ష్యం 2047 పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది ఆ లక్ష్యానికి జరుపుకోవాలంటే ఇప్పుడు కేటాయించిన భూములు అప్పగించాలి. ఓకే,
రైట్. అలాగే రామ్మోహన్ రావు గారు మరో వార్త కథాంశం చూసుకున్నట్లయితే కనుక పన్నులు ఎగ్గొట్టే మోసగాలను నియంత్రించలేరా అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రానికి ఆర్థికంగా పెద్ద సవాలు ఎదురవుతున్నాయి. ఆదాయం పెంపుపై దృష్టి పెట్టండి. వాణిజ్య పన్నుల శాఖ సమీక్షలో మంత్రి పయ్యావుల కేశవ్ అయితే మాట్లాడడం జరిగింది. 10వ తరగతి ఇంటర్ తప్పిన వాళ్ళు కూడా అనేక మోసాలు చేసి మీకు సవాలు విసురుతున్నారు. తప్పుడు మార్గాల్లో పన్నులు ఎగ్గొడుతున్నారు. అలాంటి వారిని ఇంత అనుభవం ఉన్న మీరు నియంత్రించలేరా? వాళ్ళు సవాళ్లు విసురుతోంటే ఆ మోసాన్ని అరికట్టలేరా? వాళ్లకు తల వంచుదామా అని రాష్ట్ర ఆర్థిక వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే ప్రశ్నించారు. ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? రమణి గారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి అయిన పయ్యావుల కేశవ్ గారు ఆయన స్పష్టంగా హెచ్చరించారు కూడా. అంటే మీరు అన్నట్టు సైబర్ నేరగాళ్ళు కింది స్థాయి వాళ్ళు ఇస్తున్నారు. ముఖ్యంగా మనకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు పన్ను ఎగ్గొట్టడానికి వీల్లేదు. ఎట్లా దాన్ని కడతాను అంటే ప్రైవేట్ రంగంలో పనిచేసే లక్షలాది కోట్లాది ఉద్యోగులు వారు కూడా కడుతున్నారు. ఎగబెట్టేది ఎవరు? ఫిక్స్డ్ ఆదాయం లేకుండా వ్యవసాయం మీదనో వ్యాపారాల మీద చూపించే వాళ్ళే ఎగ్గొడుతున్నారు పన్నులన్నీ కూడా. పెద్ద పెద్ద బడా వ్యాపారాలు అంటే ప్రైవేట్ ఉద్యోగులు కానీ మన ప్రభుత్వ ఉద్యోగులు కానీ పన్ను ఎగబెట్టడానికి వీల్లేదు. సాధ్యమైనంత వరకు ఏదైనా మహా అయితే చిల్లర ఆరోగ్యమో అవి చూపించుకొని ఎగబెట్టవచ్చు, కానీ అట్లా లేదు కదా. దీన్ని మీరు వారు అన్నట్టు కరెక్ట్. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దీనిలో తప్పుడు మార్గాలు చూపించి వాళ్ళు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని అరికట్టవలసిందే. పయ్యావుల కేశవ్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. కానీ అధికారులు అంతకంటే సీనియర్లు కదా పనిచేసే వాళ్ళు. అదే అన్నారు, చదువుకొని వాడేమో పన్ను ఎగ్గొట్టే ప్రయత్నం చేసి వాళ్ళు కాపాడుతున్నాడు, మీరేం చేస్తున్నారు అంటున్నారు కదా. అందుకని ఈ అధికారులకు కూడా అవినీతి ఉన్నది, ఈ అధికారులకు వాటాలు ఉన్నాయి, దానివల్లనే వాళ్ళు ఆగుతున్నారని అంటారు. కనుక మొదలు అవినీతి ప్రక్షాళన చేయండి. మొట్టమొదటి వాళ్ళని హెచ్చరించడం కాదు. మీ పన్నుల శాఖ ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి ఆధీనంలో ఉంటది కనుక మీరు ఏం చేస్తారో చేయండి, అప్పుడు మాట్లాడవచ్చు. అంటే అధికారులు లంచాలు తీసుకొని పన్నులు ఎగ్గొట్టడానికి వాళ్ళే సహకరిస్తుంటుంటే ఇంకేం చేస్తాం? జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ పరిధిలోకి చాలా సంస్థలు రావాల్సింది, రాలేదు. వచ్చిన వాళ్ళు మాత్రం పిండేస్తున్నారు. చిల్లర వ్యాపారస్తున్నారు, ఇడ్లీ బండి అమ్ముకునే వాడిని, చిన్న హోటళ్లలో కూడా ఈ జిఎస్టీ పేరు మీద పిండేస్తున్నారు. జిఎస్టీ మోసాలు కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఈ మధ్యన సోమేష్ కుమార్ గారు హైదరాబాద్ లో ఉన్నప్పుడు జిఎస్టీ మనకు వేల కోట్ల రూపాయలు ఎగబెట్టారు, వాళ్ళు దండుకున్నారని ఒకటి ఆరోపణ వచ్చింది కదా. ఆరోపణ మీద విచారణ జరుగుతుంది కదా. ఇది అంతే అంటున్నాను. ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి చేతిలో ఉంది. జిఎస్టీ ఎగ్గొట్టినా మిగతా పనులు ఎగ్గొట్టినా చర్య తీసుకోవచ్చు. అధికారులకు లంచాలు ఇచ్చి పనులు ఎగబెట్టే వాళ్ళను పట్టుకో. ఇంటి దొంగ ప్రాణహాని. కానీ ఇంటి దొంగలు మొదలు పట్టుకోండి, వాళ్ళని హెచ్చరించే వదలు అంటున్నాను నేను. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే కనుక మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు లొంగుబాటుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థనకు నో అయితే చెప్పింది. మద్యం కుంభకోణంలో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు? మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? ఆంధ్రప్రదేశ్ లో ఈ మద్యం కుంభకోణం విషయంలో పుచ్చు బిగుస్తుంది, అవును, ఈగలాగా డొంకంత కాలుతుంది కదా. yes, అంటే గతంలో ఎవరింటికి డబ్బులు పోయినాయి, ఇప్పటికే 6 అరెస్ట్ అయ్యారు ఈ కేసులో. వీరు కూడా అరెస్ట్ కావాల్సి ఉంది. ఎందుకంటే లొంగిపోవడానికి సమయం అని పెట్టుకుంటే సుప్రీంకోర్టు నిరాకరించడానికి దానికి కారణం అదే. ఇప్పుడు మీ పాత్ర కూడా ఉంది అని అభ్యంతరం పెట్టిన గవర్నమెంట్ లీడర్లు కానీ చెప్పారు కదా. అంటే పీపీని చెప్పారు కనుక సుప్రీంకోర్టుకి ఇవ్వలేదు. ఏదైనా సరే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మొత్తం సమగ్రంగా విచారణ జరపాలి. ముఖ్యంగా ఆనాడు డిజిటల్ పేమెంట్స్ లేకుండా ప్రభుత్వ వైన్ షాపులలో డిజిటల్ పేమెంట్ లేకుండా ఎట్లా నడిపారు, ఆ డబ్బులు ఎక్కడికి పోయింది కదా. సమస్య ఏంటంటే డబ్బులు నగదుగా తీసుకున్నారు, నగదు ఇస్తేనే మద్యం ఇచ్చారు. అది పెద్దది కనుక ఆ నగదు ఎక్కడికి పోయింది, హవాలా మనీ ఎక్కడికి పోయింది. నా ఉద్దేశం అంటే సిట్టుతో సరిపోదు అంటున్నాను. ఎందుకంటే ఈడీ ఇన్వాల్వ్ కాలేదు. ఈడీ ఇన్వాల్వ్ అయితే హవాలా మనీ ఎక్కడ పోయింది, డబ్బులు ఎక్కడికి చేరినాయని చెప్పాలంటే ఈడీ ఇన్వాల్వ్ అయితే బాగుంటది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం అనేది మంచిదే కాదంటలేదు, కానీ పక్షపాత రహితంగా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. కనుక ఈడీ ఇన్వాల్వ్ అయితే ఈ డబ్బులన్నీ ఆనాడు నగదుగా వసూలు చేసిన డబ్బులు ఎక్కడ పోయినా తెలిసే ప్రయత్నం ఉంటుంది. ఈడీ ఇన్వాల్వ్ కావడానికి తప్పక అవకాశం ఉంది అంటున్నాను. యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, సిబిఐ రావడానికి కష్టం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. కానీ ఈడీ రావడానికి ఏ అభ్యంతరం ఉండదు కదా. దాని నుంచి విచారణ జరపండి, ఇంకా నిజాలు తెలుస్తాయి అక్కడ. కానీ పెద్దవాళ్ళ మీద విచారణ జరపాలంటే కొంత రాజకీయ పక్షపాతం అంటారు, రాజకీయంగా ఆరోపిస్తారు. మేము గత వైసీపీ ఎంపీలు కనుక ఇట్లా చేస్తున్నారు అంటారు. కనుక మిథున్ రెడ్డి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సమంజసమైంది. తప్పనిసరి ఆయన లొంగిపోవాల్సింది ఉంటుంది. టైం ఇవ్వని కూడా లేదు కనుక ఇవాళ రేపు లొంగిపోతారని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే ఇక తెలంగాణకు వెళ్దాం. తెలంగాణ పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూసినట్లయితే పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు, 10ఏళ్లలో కేసీఆర్ కట్టలేదు, ఇప్పుడు మీరు అడ్డుపడడం న్యాయమా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి.
ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి అయితే విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తులను వినకపోతే పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానని కూడా వెల్లడించారు. 2034 వరకు పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడని ధీమా వ్యక్తం చేశారు. జటప్రోలులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. ఇక 2 రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలనే మీ ఆలోచన నిజమైతే రోజుకు 3 టీఎంసీల చొప్పున తరలించే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకైతే విజ్ఞప్తి చేయడం చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు ఆయన మాటల్ని రామ్మోహన్ రావు గారు? అంటే గతజల సేతు బంధనం అంటాం దీన్ని. అంటే 3 నుంచి 9 టీఎంసీలు తీసుకుపోతున్న పోతిరెడ్డి పాటను రద్దు చేసే అవకాశం దేని లేదంటున్నాం. ఆయన ఏదో సవాల్ విసురుతున్నారు, తెలంగాణ ఐకాను, తెలంగాణకు నేను మేలు చేస్తా అనే విధంగా చేస్తున్నారు తప్ప ఇక ముందు తీసుకుపోకుండా చూడండి మీరు మహానుభావం. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది కదా. మీ రాజశేఖర రెడ్డి గారే నా 2 టీఎంసీలను 6 టీఎంసీ 4 టీఎంసీ చేసింది ఆయనే కదా. 4 తూములు 11 తూములు చేసింది ఆయనే కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా పోతిరెడ్డిపాడు వెడల్పోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కదా పోతిరెడ్డిపాడు తూములు పెంచింది, మళ్ళీ కాలువలు వెడల్పు చేసింది. అందుకని చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేసి చంద్రబాబు నాయుడు పూర్తిగా ఋషిపుంగవుడైపోయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినా సరే, రాయలసీమకి అన్యాయం జరిగినా సరే ఇచ్చేస్తే డబ్బులని నీళ్ళని అనలేడు కదా అంటున్నాను. మీ విజ్ఞప్తి తప్పు విజ్ఞప్తి. రెండోది, నిన్న యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన మంచిది, పాజిటివ్ తీసుకోవాలి, బాగానే ఉంది. కానీ ఆయన డిమాండ్ అంటే అడగడమే ఇప్పటికైనా సరే పోతిరెడ్డిపాడు విషయంలో స్పష్టంగా రేవంత్ రెడ్డి పరిస్థితి మారాలంటున్నాను. అంటే మిగులు జలాలు మొత్తం మీయే మాకి ఇస్తే సరిపోద్ది అనే మాట తప్పు. అప్పుడు గతంలో బేసిలు లేవు, బేసిజాలు లేవు అనే మాట కేసీఆర్ గారు మాట్లాడినా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినా కూడా నేను అభ్యంతరం పెట్టినా. ఇప్పుడు కూడా అంటున్నా మాకు ఆ 1500 టీఎంసీలు 200 ఇచ్చేసి మిగతా తీసుకుపోయినట్టు తప్పు. ఆయన బేసిన్లు తెలియదు, బేసిన్ తెలియదు అని ఈయన కూడా తప్పి అంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి తెలవాల్సింది ఏంటంటే మిగులు జలాలు వరద జలాలు ఇప్పటికి కూడా బచావత్ కమిటీ తేల్చలేదు, అసలు ఉన్నాయని చెప్తలేరు. కనుక వాటిని తేల్చిన తర్వాత కూడా మిగతా పై రాష్ట్రాలందరికీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ ఇన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుందంట మిగులు జలాలు ఉంటే కూడా. మిగులు జలాలు మీరేమైనా చేసుకొని కిందికి వాడుతున్నాయని తప్పు కదా. అందుకని రేవంత్ రెడ్డి గారు కేవలం ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పోటీ పడుతున్నా, గట్టిగా అడుగుతున్నా అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప కొత్తగా పోతిరెడ్డి గారి దగ్గర నుంచి కొత్తగా తీసుకుపోకుండా చూడండి మహానుభావ. కొత్తగా తీసుకుపోకుండా చాలు. మీ హయాంలోనే 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. దాన్ని నివారించే చర్య చేయండి. ఇప్పటికైనా సరే మీరు పోతిరెడ్డిపాడు మీద టెలిమెట్రీ పెట్టండి. ఎన్ని నీళ్ళు పోతిరెడ్డి తెలిస్తే మనకు. గతంలో ఎన్టీ రామారావు గారు అన్యాయం చేశారు. 15 టీఎంసీలు మద్రాసు కేటాయిస్తూ తెలుగు గంగా అనే కాలం మీద మొత్తం రాయలసీమలో 15 బంధు 200 టీఎంసీలు వాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు అవన్నీ కలిపితే అంతే అవుతుంది. కనుక రాయలసీమ నీళ్లు వద్దని ఎవరన్నారు? పోయినాయి. ఇప్పటికైనా గతంలో కాకుండా మళ్ళీ పొరపాటు జరగకుండా మీ ప్రభుత్వం చూడండి అని రేవంత్ రెడ్డి గారిని అడగాల్సింది మనం. మనకు చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తున్నా అని చెప్పుకోవడానికి మాత్రం గురు శిష్యులం కాదు, నేను గట్టిగా ప్రతిఘటిస్తున్నా, ప్రశ్నిస్తున్నా అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ మాట మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను. రైట్. ఓకే రామ్మోహన్ రావు గారు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే కనుక ఇక 77,561 మందికి బీటెక్ సీట్లు. తొలి విడత కేటాయింపులో 16,793 మందికి నిరాశ. 82 కళాశాలల్లో 100% నిండిన సీట్లు. సిఎస్సి, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 97% భర్తీ అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ లో 93.38% సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా కింద ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలుపుకుని 83,054 సీట్లు అందుబాటులో ఉండగా 94,354 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చి పోటీ పడ్డారు. వారిలో 77,561 మంది బీటెక్ సీట్లు సాధించారు. తొలి విడత సీట్లను శుక్రవారం సాయంత్రం కేటాయించారు. సిఎస్సి సంబంధిత 17 బ్రాంచీల్లో 58,762 సీట్లుండగా వాటిలో కేవలం 1,700 2.89% మాత్రమే మిగిలాయి. ఇక మార్క్స్ సీట్ల కేటాయింపునకు తొలి విడతకు ఏకంగా 36,544 మందికి కళాశాలలు, బ్రాంచీలు మారాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి తెలిపారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక విద్యార్థులు చేయాల్సింది ఇది అంటూ కూడా ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు? 77,561 మందికి బీటెక్ సీట్లు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రామ్మోహన్ రావు గారు. ఖచ్చితంగా ఇప్పుడు టెక్నాలజీ పెంచుకుంటే తప్పలేదు కదా. టెక్నాలజీ పెంచుకోవడం నైపుణ్యం పెరగడానికి మంచి ఇంజనీర్లు బయటకు వస్తారు, మంచిది. అట్లాగే సీట్లు నిండడం చాలా ఆశ. గతంలో చాలా సీట్లు మిగిలిపోయాయి, ప్రైవేట్ కాలేజీలో కానీ గవర్నమెంట్ కాలేజీలో మిగిలిపోకుండా కేవలం 2% మాత్రమే మిగిలినాయి అంటున్నారు. కనుక ఇది వరకు చెప్పాలంటే మళ్ళీ చాలా తర్వాత టెక్నాలజీ అంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ కానీ బీటెక్ చదివే వాళ్ళు కానీ రావడానికి ఇష్టపడుతున్నారంటే మంచిది అంటున్నారు. కానీ వీళ్ళు బయటకు పోయి ఏం చేస్తున్నారు చూస్తున్నాం కదా. ఇంజనీర్లు తయారవుతున్నారు కానీ వాళ్ళకి పని లేదు.
కదా. డాక్టర్లు తయారవుతున్నారు, వాళ్ళకి పని లేదు. వీటిని అవసరమైన ఆసుపత్రులు పెంచడం కానీ అక్కడ ఇక్కడనే టెక్నాలజీ సమస్య వచ్చినప్పుడు టెక్నాలజీ చేసిన వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం కానీ చేయాల్సిన అవసరం ఉంది. మంచిదే, చదువుకుంటే మంచిదే కదా. టెక్నాలజీ ఎంత పెరిగితే అంత మంచిది. వాళ్ళ సీట్లు కూడా నిండిపోవడం అనేది చాలా ఆహ్వానించదగ్గది అంటున్నాను. ఓకే, రైట్ రామ్మోహన్ గారు. అలాగే మరో వార్త కథనాంశం చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి మాట్లాడడం చూసుకోవచ్చు. కేంద్రం చొరవతోనే జల వివాదాలపై కమిటీ. తెలంగాణ హక్కుల విషయంలో భాజపా వెనకడుగు వేయదు, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇక కేంద్రం చొరవ తీసుకోవడం వల్లే ఏపీ తలపెట్టిన బనకచలతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి నిపుణులతో ఒక కమిటీ వేసుకునే విషయమై ఏకాభిప్రాయం వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు? నిజంగా వారి చొరవతోనే ఇదంతా సాధ్యమైందంటారా? 11 ఏళ్ళు ఏం చేశారు వీళ్ళు అడుగుతున్నాను. ఇప్పుడు విభజన చట్టం అమల్లోకి ఇచ్చి 11 ఏళ్ళు అయిపోయింది. 11 ఏళ్ళ నుంచి ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కదా. ఈ జల వివాదాలకు ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టలేదు? పిట్టపోరు పిల్లిందని ఇప్పటిదాకా వీళ్ళు చేసిన పని ఏంటంటే, 2 రాష్ట్రాలు నాగార్జున సాగర్ మీద గొడవ పడితే వీళ్ళు ఏం పరిష్కరించారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటే వీళ్ళు పరిష్కరించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు వస్తే దానికి పెడాటాలు తీశారు. వీళ్ళే కదా, ఈ బీజేపీ వాళ్ళే కదా. ఇదే కదా అమాయకంగా ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు ఒక విషయాన్ని నిజాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరు చెప్పని నిజాన్ని ఒప్పుకున్నారు. ఇప్పుడు బనకచెర్ల ఇందులో ఉందా లేదా అంటే రేవంత్ రెడ్డి బనకచెర్ల లేదంటున్నాడు, బనకచెర్ల మీద చర్చ లేదంటున్నాడు, బనకచెర్ల మీద కమిటీ వేయలేదంటున్నాడు. ఇప్పుడు చెప్పారు కదా కిషన్ రెడ్డి గారు, బనకచెర్లతో సహా ఇతర తెలంగాణకు ఆంధ్రాకు ఉన్న పంచాయతీలను తెంపడానికి కమిటీ వేస్తున్నాం అన్నాడు. అసలు నేను చెప్పాను కదా, కమిటీకి సాధికారత లేదంటున్నాడు. మన ఇద్దరు ముఖ్యమంత్రులు ఏది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న మీటింగ్కే సాంటిటీ లేదంటున్నాడు. సిడబ్ల్యూసి మీటింగ్ కాదు, ఇది ఎఫ్ఎస్ కమిటీ మీటింగ్ కాదు, పోనీ మనకు ట్రిబ్యునల్ మీటింగ్ కాదు. ఏది కాని మీటింగ్ లో చిత్త చెట్ల కింద పంచాయతీ వీళ్ళు కూర్చున్నదంతా కూడా వీళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రులే, గౌరవిస్తాను. ఒక కేంద్ర మంత్రి గౌరవిస్తాను, జలవనరుల శాఖ మంత్రి. కానీ వీళ్ళు ముగ్గురు కూర్చున్నది ఏ దానికి పనికిరాదు. సిడబ్ల్యూసి వ్యతిరేకించింది బనకచెర్ల ప్రాజెక్టును. అట్లానే మనకు పిపిఏ, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. మీరు కనుక బనకచెర్ల కనుక మొదలు పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుంది. మీరు మళ్ళీ మొత్తం డిపిఆర్ సమర్పించాలని మనం చెప్పింది కదా పిపిఏ. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్తుంటే కూడా మళ్ళీ అందులో బనకచెర్ల లేదు, మీరు చేర్చారంటే మళ్ళీ మొదటి నుంచి కథ మొదలు పెట్టాల్సి వస్తుంది. అంటే అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోతాయి అని చెప్తుంటే కూడా లేదన్నారు. నిన్నటి దాకా బుకాయించింది కదా ఎవరు, చంద్రబాబు మన రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు బనకచెర్ల విషయం కమిటీ లేదు పొమ్మన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు కదా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కదా, ఆయన మాట నమ్మని ఈయన మాట నమ్మన్నా. పోనీ రామానాయుడు గారు ఏది ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి, ఆయన ఏమంటున్నాడు, నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన ఏమన్నాడు, మీటింగ్ జరగగానే 5 నిమిషాలు లోపెట్టినే. నేను అదే చెప్పాను, రామానాయుడు గారు మాట నమ్మదామా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట నమ్మదామా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలే. చంద్రబాబు నాయుడు మాత్రం తర్వాత మాట్లాడిన దానిలో అన్ని ఉన్నాయి జల వివాదాలు అంటున్నారు. అంటే కొత్తగా గతంలో ఇచ్చంపల్లి విషయంలో కానీ అసలు మిగతా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కోరిందో అవన్నీ ఇందులో ఉన్నాయి, అవి మాత్రమే ఉన్నాయి. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కమిటీకి సంబంధం లేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు. ఇవాళ మరి కిషన్ రెడ్డి చెప్పిండు కదా, కిషన్ రెడ్డి గారు చెప్పింది దాన్ని వాస్తవమన్నా, రేవంత్ రెడ్డి చెప్పింది వాస్తవమన్నా, రామానాయుడు గారు చెప్పింది వాస్తవమన్నా, ఏం చెప్పాలి? కనుక ఇదంతా చాలా నాటకం ఆడుతున్నారు. ఇప్పటికైనా సరే మీరు కేంద్ర ప్రభుత్వంగా నేషనల్ జలాలు అనేది జాతీయ సంపద, జాతీయ సంపదని 2 రాష్ట్రాల మధ్య 4 రాష్ట్రాలను పంచాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇప్పటికైనా ఏమంటే అపెక్స్ కమిటీ వేయండి, అపెక్స్ కమిటీ శాంటిటీ ఉంటుంది. రేపు పొద్దున నీళ్ల పంపిణీ మనకు బచావత్ ట్రిబ్యునల్ పూర్తిగా మళ్ళీ మిగతా రాష్ట్రాలను చేర్చకుండా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మళ్ళీ రానియండి, మిగులు జలాలు చేర్చనియండి. ఇవన్నీ చేయకుండా కేవలం వీళ్ళ మధ్యన ఏం చెప్తాను కదా, చిన్న చెట్ల కింద పంచాయతీ, ఊళ్ళో పంచాయతీ పెడతారు కదా, ఈ కోర్టుకు సంబంధం కాదు, దేనికి సంబంధం కాదు. కనుక నీటి పంపిణీ అనేది ఎపెక్స్ కమిటీ లేకపోతే సిడబ్ల్యూసి కూర్చోవలసింది తప్ప వీళ్ళతో కాదు. ముఖ్యంగా దీని మీద మళ్ళీ ట్రిబ్యునల్ వేయాలి. కృష్ణా మీద బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇంకో 6 నెలలు వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఇప్పించండి. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా పెరగాలని వారు కోరుకుంటున్నారు, కాదని వీళ్ళు అంటున్నారు. అది తెలిసి మనం చూద్దాం. అంతేందుకు మనకు పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజ్ వెళ్ళే నీళ్లలో 85 టీఎంసీలు పై రాష్ట్రాలకు చెందాలి కదా. ఇప్పటిదాకా దాని సంగతి తెలుసు 11 ఏళ్ళుగా తెలిసిన సంగతి. వాళ్ళ బనకచెర్ల కోసం అర్జెంట్ గా మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో బనకచెర్ల గుడి మీటింగ్ చేర్చి రేపు పొద్దున రేవంత్ రెడ్డికి ఊరి పడుతుంది. ఎందుకంటే రేపు ఏమంటున్నానంటే, రేపు కనుక ఈ కమిటీ బనకచెర్లకు ఓకే అన్నది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి, ఎట్లా వ్యతిరేకిస్తాడు? ఎలాంటి బేస్ లేకుండా ఆరు లేదు చూడు లేదు కొడుకు పేరు శివలింగం అని పేరు పెట్టి బనకచెర్లని ఇందులో చేర్పించడానికి మన మీటింగ్. కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడ్డది. ఆయన ఏం చెప్తే అది వాళ్ళు ఆడుతున్నారు. దానివల్ల రేపు మోడీకి కానీ వీళ్ళందరికీ నష్టం అవుతుంది అంటున్నాను నేను.
ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కలగొద్దని నేను కోరుకుంటలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల నిమిత్తం మిగతా రాష్ట్ర ప్రయోజనాలు బలి పెట్టవద్దు కదా. ఇవాళ ఆయన బ్లాక్ మెయిల్, చంద్రబాబు నాయుడు బ్లాక్ మెయిల్ కి ఇవాళ కేంద్ర ప్రభుత్వం లొంగుతున్నది. మొన్న మీటింగే ఇల్లీగల్ అంటున్నాను, నేను ఇల్లీగల్ అంటున్నాను, ఈ మాట అంటున్నాను. కనుక అది పెట్టేసి దానిలో కమిటీలో బనకచర్య చేర్చడం వల్ల మాత్రం కష్టం. వేరే మన కిషన్ రెడ్డి గారు అమాయకంగా నిజం బయట పెట్టారు, రేవంత్ రెడ్డి కుట్రను బయట పెట్టాడు. ఓకే రైట్. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించి రియాక్షన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మన జలాలు తాకట్టు పెట్టి భారత్పై నిందల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్ ఇక ఏపీ మంత్రి లోకేష్ ను తాను కలవలేదని వెల్లడించారు. మంత్రుల ఫోన్ను సీఎం ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. బనగచర్లపై చర్చించాల్సి వస్తే ముఖ్యమంత్రుల భేటీకి వెళ్లనని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అదే చర్చలో పాల్గొన్నారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే విమర్శించారు. ఇక ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సైతం ఎజెండాలో మొదటి అంశం అదే ఉందని చెబుతున్నారని, తెలంగాణ జలాలు ప్రయోజనాలు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? వాళ్ళ చెప్పుల్లో నేను కాలు పెట్టను పామిని, కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ మన హరీష్ రావు ప్రెస్ మీట్ కంటే ముందే మనకచెర్ల మన కేంద్ర ప్రభుత్వంలో మన మీటింగ్ జరిగిన 5 నిమిషాల్లో కూడా మాట్లాడినారు. ఇది నేను ఇప్పుడు మాట్లాడింది అప్పుడు కూడా చెప్పాను. వీళ్ళు తర్వాత తెల్లారి ప్రెస్ మీట్ పెడుతున్నారు. అదే అంటున్నాను కదా. ఇప్పుడు మన బీఆర్ఎస్ చేసిన ఉద్దారకం ఏమిటి, వీళ్ళు చేసిన పని ఏంటి? 10 ఏళ్ళ అధికారులు ఉన్నారు కదా, 9.5 ఏళ్ళ అధికారులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు పెట్టలేదు, ఎందుకు చేసుకోలే? వాళ్ళు ఈ జల విధానాన్ని ఎందుకు పరిష్కరించలే ఇప్పటిదాకా? అంటే కోర్టులో విత్డ్రా చేసుకోమంటే సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకున్నారు కదా, ఎందుకు కాలేదు అంటున్నాడు. ఈ 10 ఏళ్లలో వీళ్ళు చేయలేని పని తప్ప అంటున్నాడు. ఇవాళ జలాలు మిగులు జలాలు లేవు, మేము వాడుకోకపోతే పోతున్నాయి అంటున్నారు కదా. 10 ఏళ్లలో కాళేశ్వరం అన్నా సరిగ్గా పూర్తి చేసినా చేయలే కదా. అందుకని ఏమంటున్నారు అంటే వీళ్ళు తిలా పాపం తలా పెట్టుకోడు. బీఆర్ఎస్ వాళ్ళు చేసింది కూడా ద్రోహం తక్కువ కాదు. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణను మోసం చేసింది వీళ్ళు కదా. ఏ పేరు మీద దక్షిణ తెలంగాణకు మోసం చేసింది వీళ్ళు కాదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం కరెక్ట్. దక్షిణ తెలంగాణకు ఖచ్చితంగా అన్యాయం చేసారు వీళ్ళు. ఉత్తర తెలంగాణ విషయంలో మన కాళేశ్వరం గట్టి కూలేశ్వరంగా చేసి పడేసారు. కనుక వీళ్ళకి మాట్లాడే అర్హత లేదు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ఇవాళ వీళ్ళు చేసిందంటే అవినీతి, అహంకారం. అందుకని మొదటి 5 ఏళ్లలో పరిపాలన బాగా తగ్గించిన, రెండో 5 ఏళ్లలో అవినీతి అహంకారంతో ప్రతిపక్షాల్లో పడ్డాక మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఇదే సోయి అప్పుడే ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకునేవాళ్ళు. చిన్న ప్రాజెక్టులకు 50 కోట్లు 100 కోట్లు పెడితే అయ్యే ప్రాజెక్టులకు కూడా వీళ్ళు నిధులు ఇవ్వలేదు. కేవలం కాళేశ్వరం కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని పెట్టేసి దాన్ని నిండా ముంచేసి వీళ్ళు ఇవాళ 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కదా. 200 కోట్లు ఒక ఈఎన్సీని పట్టుకుంటే ముగ్గురు పట్టుకున్నారు కదా. హరిరామ్ ఏంది, నూనె శ్రీధర్ ఏంది, అట్లాగే నిన్న మొన్న పట్టుకున్న మురళీధర్ రావు ఏంది, వీళ్ళందరూ సంగతి చూసాం కదా. ముగ్గురు దగ్గర 600 కోట్ల కర్మాసులు దొరికినప్పుడు మరి తండ్రి తంతల మీద ఎరిగితే కొడుకు కొనేట్లేరు కదా. సమస్య లేదు. వీళ్ళు పైదాకా రాజకీయ నాయకత్వాన్ని కాళేశ్వరంలో అవినీతి ఉంది, దీన్ని తేల్చండి. అది చేయాల్సిన పని, వాళ్ళు తెలిసింది. ఇక లోకేష్ తో కలవడం అంటారా బ్రాహ్మణి? లోకేష్ తో తప్పు కాదంటున్నాడు. నేను కలవలేదని బుకాయిస్తున్నాను, కలిసినా తప్పు కాదంటున్నాడు. ఈ 2 రాజకీయ పార్టీల నాయకులు కలవద్దా? కలిసి తప్ప. వీళ్ళు దుర్మార్గంగా ఏమంటున్నారు అంటే ఆనాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు బిర్యానీ తిన్నవా, బీరు తాగినవా, ఈ మాటలా వీళ్ళు మాట్లాడేది. నిన్నటి కాక మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురు శిష్యులు అంటారా? అది తప్పు కదా. నాయకులు కలవాలి. ప్రతిపక్షంగా ఉన్నా సరే ఏ రకంగా అన్ని పార్టీల నాయకులు కలిసి పనిచేయాలి. అది అసెంబ్లీ సాక్షిగా ఏమైనా ఉంటే పోరాటం చేయాలి, విధాన పరంగా వ్యతిరేకించాలి తప్ప మిగతా పనులలో కలవకపోవడం అంటే అది మన నిషిద్ధమా? లోకేష్ ఏమన్నా నిషిద్ధ వ్యక్త, తీవ్రవాద? వాళ్ళిద్దరు కలిసి తప్పలేదు, కలవలేదు అంటున్నారు. సరే కానివ్వండి, ఫస్ట్ ఏం లేదు. కలిసారని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఉన్నది కదా, సీసీ కెమెరాలు ఉంటాయని వాళ్ళింటికి వీళ్ళు పోయిందా, వీళ్ళింటికి వాళ్ళు పోయిందా ఉంటది కదా. కానీ అది కలవడం కూడా తప్పు కదా అంటున్నారు. నేరం కాదు, ఆరోపణ అంతకంటే తప్పు అంటున్నాడు. ఓకే రైట్. ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్టయితే నిన్న హైదరాబాద్ మొత్తం దారులై ఏరులై అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం, పొంగిపొరిన వాగులు, నాలాలు, రాజధానిలో స్తంభించిన ట్రాఫిక్. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12.9 సెంటీమీటర్లు, ఇక సికింద్రాబాద్ పికెట్లో 11.5 సెంటీమీటర్లు, గోడకూలి మహిళ కూడా దుర్మరణం చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళనైతే దంచికొట్టాయి. నిన్న ఒక్కరోజే హైదరాబాద్లో అయితే ఏకంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల సికింద్రాబాద్ ఆ ప్రాంతంలో కూడా నమోదైంది. ఎలా అంటారు, ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? నిజంగా నేను కూడా ఇందులో బలైనమ్మా. నిన్న బ్రాహ్మణి మేము 8 కిలోమీటర్ల దూరానికి 90 నిమిషాలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. 90 కాదు, గంటన్నర పైన. ఇంకా ఎందుకంటే నేను మన సుచిత్ర నుంచి రైల్వే స్టేషన్ రావడానికి బెంగళూరులో ఉన్నాను ఇప్పుడు. నిన్న 90 నిమిషాలు ప్రయాణం అయింది. 1 నిమిషం అయితే ట్రైన్ మిస్ అయ్యేది నాకు. మా అమ్మాయి దగ్గరకు వచ్చాను బెంగళూరులో. అంటే నేనే బాగుతున్నాను అందులో. అంటే ఎట్లా ఉండే అంటే రోడ్లన్నీ జలం అయిపోయింది. ఆ మామూలు వర్షానికి ఇట్లా అంటే 11 సెంటీమీటర్ల వర్షం పడడం సహజం మన కాదు. గతంలో 32 సెంటీమీటర్లు పడ్డది కదా ఒకటే గంటలో.
అప్పుడు జనం అయిందంటే వేరు. కానీ 11 సెంటీమీటర్లు ఇట్లా అవుతుందంటే పూర్తిగా జిహెచ్ఎంసీ వైఫల్యం అంటున్నాను నేను. నిన్న చూడండి జిహెచ్ఎంసీ ఎక్కడ కూడా నాలాలు పొంగి పొల్లుతుంటే మన కింది బ్రిడ్జికి మన డౌన్ బ్రిడ్జిలలో నీళ్ళని ఉంటే మేము బతికి చూడడానికి బయటపడ్డాం తప్ప ఒక నిమిషంలో ఏంటంటే మాకు ట్రైన్ దొరకపోయి చాలా విషయాలు నేను ట్రాఫిక్ జామ్ చూసిన ఏది చూసినా కూడా వీళ్ళు నేను మొన్న ఎండాకాలంలో చేయాల్సిన పనులు చేయలేదని స్పష్టంగా కనపడుతుంది నాకైతే. ఎండాకాలంలో మ్యాన్ హోల్స్ సాఫ్ చేయడం కానీ నీళ్లు పోతున్నాయా లేవడం చూడడం కానీ ఇవన్నీ చేయలేదంటున్నాడు. ముందు జాగ్రత్త చర్య తీసుకోకపోతే 11 సెంటీమీటర్ల వర్షానికి ఇట్లా అవుతే మరి రేపు పొద్దున కుండపోతే ఇంకో 20 సెంటీమీటర్లు పడతాను అప్పుడు ఏం చేస్తారు? మనదంతా కూడా హైదరాబాద్ నగరం 2-3 సెంటీమీటర్లకు తట్టుకునేలాగా ఉన్నది. ఇప్పటికైనా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చలవ వల్ల అప్పుడెప్పుడు ఓల్డ్ సిటీలో పోతలేవు కానీ న్యూ సిటీలో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. బంజారా హిల్స్ అటువంటి దగ్గర ట్రాఫిక్ జామ్ చూస్తున్నాం కదా. మొత్తం సెంట్రల్ సిటీ నుంచి మొదలుపెడితే అంతటా ఇది ఉన్నది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ చర్యలు తీసుకొని నీళ్లు ఆగకుండా ఏం చర్యలు తీసుకుండా చేయాలి. ఆ మ్యాన్ హోల్స్ శుభ్రం చేయాలి, ముఖ్యంగా నాలాలు సాఫ్ చేయాలి. హైడ్రా పేరు మీద జరుగుతున్న మంచిని ఆహ్వానిద్దాం. హైడ్రా కొంచెం ఇటువంటి ఇప్పుడు నిన్న మంచి ఉదాహరణ బ్రాహ్మణి మనం కదా. దీన్ని ఉదాహరణ తీసుకొని 11 సెంటీమీటర్లు పడ్డప్పుడు ఎక్కడ నా నీళ్ళు ఆగినాయి, ఏం చేస్తే బాగుంటది అని ఒక సమగ్ర ప్రణాళికతో వస్తే ఇక ముందు ఉండదని నేను అనుకుంటున్నాను. సరిగ్గా నిన్న నేను పూర్తిగా పాయుతున్నాను అనగా 8 కిలోమీటర్ల పయనానికి 1:40 పట్టింది. అందుకని చూద్దాం మనం ఏం చేస్తామో చూద్దాం. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. మీ విశ్లేషణ అలాగే వార్తా కథనాంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ. రైట్గా చూశారు కదండి. ఇక ఇది ఇవాల్టి బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.